శాశ్వతంగా ఉండిపోయేది ఈ లోకంలో. మరి మన శరీరం ఉంటుందా? ఈ ఇల్లు ఉంటుందా? ఏదైనా వస్తువు ఉంటుందా? ఏదైనా జీవరాశి ఉంటుందా? ఏది ఉండదు. ఉండేది ఏంటిది? శాశ్వతంగా ఉండేది సత్యము అంటున్నారు. ఏది ఉంటుందంటే మనలో ఉన్న ఆత్మ. దానికి చావు లేదు, మరణం లేదు. శరీరానికి ఉంది. ఈ శరీరంలో జీవిస్తుందే ఆ ఆత్మకి మరణం లేదు. ఈ ఆత్మే ఆ పరమాత్మ కాబట్టి పరమాత్మకి మరణం లేదు, మనకి మరణం లేదు. అందుకనే ఈ జీవుడు దేవుడు కాబట్టి జీవుడులాగా జీవించి అయ్యో అయ్యో అని ఏడుస్తూ మనం ఇంకా కష్టాలు తెచ్చుకుంటున్నాం. అందుకనే ఫస్ట్ మనము ఇలాంటి క్లాసులు విని ధ్యానం చేస్తే, ఇలాంటి భగవద్గీత క్లాసులు వింటే, ఈరోజు మనం 2 శ్లోకాల గురించి తెలుసుకున్నాం. 3 శ్లోకాలు. విద్యా వినయ సంపన్న 5వ అధ్యాయం తెలుసుకున్నాం, 10వ అధ్యాయం తెలుసుకున్నాం 1 శ్లోకం, 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగం నుంచి 1 శ్లోకం తెలుసుకున్నాం. అంటే 3 అధ్యాయాల నుంచి 3 శ్లోకాలు తెలుసుకున్నాం. చూడండి, ఈ 3 శ్లోకాలలోనే ఇంత జ్ఞానం ఉంది. మరి ఇంత ఎంత ఉందో చెప్పండి. మరి ఇలాంటి పుస్తకాలు చూడండి. అసలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎంత బోలెడంత నాలెడ్జ్ ఉంటే తప్ప ఇలా ఇవ్వలేడండి. అంత నాలెడ్జ్ ఉంది. పత్రిసారు ఏది మామూలుగా చెప్పడం. అందుకని పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అని ఎందుకు అన్నారంటే, పిరమిడ్ ఏం చేస్తుందంటే అమ్మ, ఇక్కడెక్కడో ఉన్న పరమాత్మ శక్తిని గుంజుకుంటుంది. అంటే దానికి ఆకర్షణ శక్తి ఉంటుంది పిరమిడ్కి. అక్కడ బయట ఎక్కడో ఉన్న శక్తిని ఆకర్షించుకొని గుంజుకొని అందులో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు అంశ వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ ఉంది కదా, ఆ పిరమిడ్ ఏం చేస్తుందంటే పైన ఉన్న పరమాత్మ శక్తిని, ఎక్కడెక్కడో ఉన్న శక్తిని గుంజుకొని అందులో స్టోర్ చేస్తుంది. మీరు వెళ్ళి ధ్యానం చేస్తారు కదా, ఆ స్టోర్ అయిన ఎనర్జీ మీ లోపలికి వస్తుంది. కానీ మామూలుగా ఇళ్ళలో కూర్చుంటే అంత రాదండి. ఎందుకంటే ఆ కోణానికి, ఆ పరమాత్మ శక్తికి లింక్ ఉంటుంది. మన శ్వాసకి, మన ప్రాణానికి ఎంత లింక్ ఉందో అలాగే విశ్వశక్తికి ఆ పిరమిడ్ కోణం ఎలా ఉంది? గౌరమ్మ షేప్. గౌరమ్మనే, ఇంకేం లేదు. గోపురం అన్నా, గౌరమ్మ అన్నా, పిరమిడ్ అన్నా, అవన్నీ కూడా కలుషం అన్నా, ఇవన్నీ ఒక షేప్లు. వాటికి ఏమవుతుంది? శక్తి అపారంగా తీసుకుని ఆకర్షణ శక్తి ఉంటుంది. భూతద్దం టైప్. అది అప్పుడు ఏమవుతుంది? పిరమిడ్లోకి వెళ్ళగానే. అందుకే మనకు అందుబాటులో ఉంది పిరమిడ్, మీరు యూజ్ చేసుకోవట్లేదు. నేను చెప్పాను మేడం, మాకు అందుబాటులో లేకుండా. ఎందుకంటే మాకు బుద్ధి ఉంది కానీ ఎద్దు లేదు. ఆ ఎద్దు కోసం పోతుంటుంది. మరి మీ దగ్గరనే ఎద్దు ఉందండి, ఆ ఎద్దుని ఉపయోగించుకోండి. నేను ఆ మాట అంటే బాగుంటుంది కదా. ఎందుకని మాకు ఎక్కడో 5-10 కిలోమీటర్ల దూరంలో పిరమిడ్ ఉంటే 41 రోజు క్రమం తప్పకుండా వెళ్ళి సాధించానండి. నేను మామూలుగా సాధించలేనండి. ఈ రోగం ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా నిజంగా ధ్యానం చేస్తే ఇన్ని హాస్పిటల్ తిరిగిన తగ్గండి. ఎలా తగ్గుతుంది? ప్రశ్నలు వేసి వాళ్ళని ఎన్ని లావట్టుకోనో అన్ని రాబట్టుకున్నా నేను జ్ఞానాలు. ప్రతి మాస్టర్ చెప్తే చాలు, ఇలా ఎలా వస్తుంది, అలా ఎలా వస్తుంది అన్నీ తెలుసుకొని నేను ధ్యానంలోకి వచ్చి ధ్యానాన్ని చేశానంటే, పట్టానంటే ఉడుం పట్టులాగా పట్టుకొని ఎంత దూరం ఉన్నా సరే నో ఫంక్షన్, నో ఎంజాయ్మెంట్. ఫస్ట్ ధ్యానం, తర్వాత అన్నీ. అప్పుడు అన్ని రోగాలు పోగొట్టుకున్న తర్వాత మనం చూడండి, రోగాలు ఉంటే మనం ఏమీ చేయలేమండి. ఎందుకంటే సర్వనాశనం మన లైఫ్. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. ముందు మనం ఏం సంపాదించుకోవాలి? మహాభాగ్యం కావాలి అంటే ఆరోగ్యం సంపాదించుకోవాలి. అంటే ఆరోగ్యం సంపాదించుకోవాలంటే ఫస్ట్ పట్టాలి, శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధతో, ఈ పట్టుతో ధ్యానం స్టార్ట్ చేయండి. శాకాహారిగా మారండి. ఒక్క పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. ఎక్కువ టైం అయింది కావచ్చు. ఈరోజు ఎక్కువ టైం తీసుకున్నందుకు ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. ఎందుకంటే రేపు ఎక్కడ క్లాస్ ఉంది? అది ఎక్కడ ఉంటుందో తెలుసా? నర్సాపూర్. నాకైతే తెలియదు. తెలుసా? కమ్మపల్లి మండలం ఆ గ్రామంలో రేపు క్లాసు 1 నుంచి 3 వరకు. ఇట్లనే ఎవరైనా రావాలనుకుంటే ఇంకా అక్కడ వేరే సబ్జెక్ట్ వస్తుంది కావచ్చు, రావచ్చు అక్కడికి. ఇంకో పాయింట్ ఏంటంటే అమ్మ, మనము తినే ఆహారం పాపాహారం. మాంసాహారం ఏంటి? ఒక కోడిని, మేకల్ని, అంటే మనం ఏం చేస్తున్నామంటే వాటిని చంపుతున్నాం.
హింస చేసి చంపుతున్నాం కాబట్టి అది మనకి పాపంగా మారుతుంది. ఆ పాపం ఏమవుతుంది? రోగాలు వస్తాయి. పాపమే రోగం. అందుకని ఏదైనా రోగము వచ్చి మంచాల వాడి ఏడుస్తూ నేను ఏ పాపం చేసిందో ఈ రోగం వచ్చిందని మనం ఏడుస్తూ ఉంటాం. అంటే మనం చేసిన పాపము రోగంగా మారుతుంది. ఆ రోగం ఏం చేస్తుంది? మనకి నరకాన్ని ఇస్తుంది. అందుకనే పత్రిక స్పష్టంగా చెప్పాడు, హింసని వదలండి. హింస వదిలితే ఏమవుతుంది? పాపం తగ్గిపోతుంది. అందుకని హింసని వదలాలంటే మనము తినడం కోసం చంపుతున్నాం. మనం నడుస్తున్నామండి, కావాలని చంపట్లేదు. మనం నడవాలి, పనులు చేసుకోవాలి, వ్యవసాయం చేయాలి. ఇవన్నిట్లో కూడా చనిపోతాయి సూక్ష్మక్రిములు. కానీ ఇది వేరా, కావాలని కోసి తింటున్నాం చూడు, అది వేరా. దీనికి పాపమే. దీనికి అన్నం పెడితే పాపం పోతుందండి. మనం నడిచినప్పుడు, బట్టలు పెట్టినప్పుడు, గోధున్నప్పుడు, వ్యవసాయం చేసినప్పుడు ఎన్నో క్రిములు చనిపోతాయి. ఇల్లు నోస్తున్నప్పుడు ఇవన్నీ చనిపోయిన క్రిములకి అన్నంతో పాపం పోతుంది. కానీ మనం చేసే జీవహింస ఉండే బలులు అది పాపంతో పోదండి, అది జ్ఞానంతో పోతుంది. అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి బ్రహ్మజ్ఞానిగా మారిన రోజు నీ పాపం కడిగేయబడుతుంది. అందుకనే స్వీయ ధర్మాన్ని పాటిస్తే నీ పాపాన్ని కడిగేస్తా అన్నారు. మరి ఆ పాపం ఎందుకు వేస్తున్నామంటే చూడండి, తెలక చేస్తున్నాం. చాలామంది తెలక చేస్తారు, తెలిసి చెయ్యరండి. అందుకని ఒక మేకని మనం కట్ చేసేటప్పుడు దానికి బాధ ఉంటుంది. ఎందుకంటే దానికి రక్తం ఉంటుంది. రక్తం ఎందులో ఉంటుంది? నరంలో ఉంటుంది. ఏ జీవికైతే నరం ఉంటుందో దానికి బాధ ఉంటుంది. ఏ జీవికైతే నరం ఉండదో దానికి బాధ ఉంటుంది. టమాటాలకి నరాలు ఉంటాయా? వంకాయలకి నరాలు ఉంటాయా? ఉండవు. ఎక్కడైతే నరం ఉంటుందో రక్తం ఉంటుంది. రక్తం ఉంటే ఇంద్రియాలు ఉంటాయి, దానికి కర్మ అనేది, బాధ అనేది ఉంటుంది. అందుకని అక్కడ నుంచి రక్తం వస్తుంది. దాన్ని చంపితే మళ్ళీ రాదు. మనం టమాటాలు తెంపితే గోరు కట్టి వేసుకుంటే నొప్పి ఎలా రాదో ఒక చెట్టుకి కూడా నొప్పి రాదు. అర్థమైందా? టమాటా తెంపితే దాంట్లో కూడా ప్రాణం ఉంది, కానీ అది కదలదు, బాధ లేదు దాన్ని. అందుకని అమ్మ ఎంటికలు తీసుకున్నా మనకి ఎలా బాధ లేదో, నొప్పి లేదో, గోర్లు తీసుకుంటే నొప్పి ఎలా లేదో, ఒక టమాటా వంకాయ తెంపినా కూడా ఒక చెట్టుకి నొప్పి లేదు. అది మన కోసం ఆహారాన్ని తయారు చేసిండు పరమాత్మ. సింహానికి ఒక మాంసం ఎలా తయారు చేసిండో మానవునికి శాకాహారాన్ని పరమాత్మని తయారు చేసిండు. కాబట్టి దానికి నొప్పి లేదు. కాబట్టి